అయితే నేను ఒక టీచర్గా, మీరు అడిగారు కదా, ఒక ప్రొఫెసర్గా నేను ఎప్పుడు కూడా బాధ్యతలు ఉండాలి. మనకేమంటారంటే అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేశాను. ఏంది అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సిఎస్ఆర్ నీకు తెలుసు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇవాళ కార్పొరేట్స్ ఇంత డబ్బులు సంపాదిస్తే 2%, 3% వాళ్ళు ఏంటంటే ఖర్చు చేయాలి. అది ఇంతకుముందు ఏంటంటే ఫిలాంథ్రపీ వాలంటీర్ ఉండి ఇప్పుడు ఏంటంటే అది ఒక చట్ట రూపంగా దాల్చి ప్రతి ఒక్క కంపెనీస్కి మ్యాండేట్ చేసింది. సెక్షన్ 135 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 ఏం చెప్తుందంటే ఈ యొక్క మ్యాండేట్ అయిపోయింది. అట్లనే విద్యా సంస్థలు ముందుకు వచ్చి వాళ్ళు యొక్క బాధ్యతలు నిర్వర్తించకపోతే రేపు ఒక చట్టం వచ్చి ఫలానా యూనివర్సిటీ, ఇవాళ ఉస్మానియా కావచ్చు, ఏ యూనివర్సిటీ అయినా ప్రొఫెసర్స్ మీరు కూడా ఇది చేయాలనేటువంటి సమయం వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో నేనేం చేశానంటే అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చి గత 10-15 సంవత్సరాల్లో చాలా రీసెర్చ్ చేశాను. దాన్ని క్లుప్తంగా నేను చెప్పడం ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు యూనివర్సిటీలు సామాజిక బాధ్యత తీసుకొని సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను మనం గుర్తించి వాటికి కావాల్సినటువంటి సొల్యూషన్స్ చెప్పాలనేది దీని ముఖ్య ఉద్దేశం. ఎందుకు అని అడగవచ్చు మీరు. ఎందుకు యూనివర్సిటీలు అంటే యూనివర్సిటీల్లో మనకేముంటుందంటే టైం ఉంటుంది. మేము ప్రొఫెసర్స్ 2-3 క్లాసులు తీసుకుంటాం, మిగతా టైంలో మంచి టైం ఉంటుంది, టాలెంట్. ఇవాళ యూనివర్సిటీ తీసుకో, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, జేఎన్టీయూ, ఫుల్ ఆఫ్ ద టాలెంట్ ఎక్కడ దొరుకుతారు నీకు అలాంటిది. తర్వాత మనకు ఫ్రీడమ్ ఉంటుంది. అకాడమిక్స్లో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే మంచి ఫ్రీడమ్ ఉంటుంది. కాబట్టి మేము ఇవన్నీ ఏంటంటే సమాజం మంచి గురించి, సమాజంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను తీసుకొని సమాజానికి ఆ యొక్క ప్రాబ్లమ్స్ను సొల్యూషన్ ఇచ్చేటువంటి చేయాలి. అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు మనకు హెల్త్ ప్రాబ్లమ్ వస్తే ఎక్కడ పోతావు శ్రీధర్, నిన్నే డాక్టర్. సమాజంలో ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎవరికి వద్దకు రావాలంటే యూనివర్సిటీ వద్దకు రావాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర టైము, టాలెంట్, ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి. అది నా ఉద్దేశం.